తిలక్ తమ్ముడు, వరుసగా క్లీన్ స్వీప్లైన మనం క్లీన్ స్వీప్ చేస్తే ఇంత హ్యాపీగా ఉంటుందని ఇయాలనే తెలిసిందివే. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన మనం ఇప్పుడు మళ్ళా వరుసగా 3 మ్యాచ్లు గెలిచి T20 ర్యాంకింగ్స్లో నెంబర్ 1 పొజిషన్కి వచ్చినాం. గాడ్ మస్ట్ బి క్రేజీ. సిరీస్ అయితే గెలిచినాం కానీ నీ పర్ఫార్మెన్సే ఆర్డినరీగా ఉన్నదన్నా. ప్రతి మ్యాచ్లో 25కు తక్కువ కొట్టలే, 30కి ఎక్కువ కొట్టలే. కెప్టెన్గా ముందుండి నడిపించాల్సిన నువ్వే 3 మ్యాచ్లలో 80 రన్స్ కొట్టినావు. వైస్ కెప్టెన్ అయి ఉండి నువ్వు కూడా 77 రన్సే కొట్టినావు కదా తమ్ముడు. నాకంటే 3 రన్లు తక్కువనే. నా బ్యాటింగ్ పొజిషన్ ఏంటిది, నీ బ్యాటింగ్ పొజిషన్ ఏంటిది? నీ తర్వాత బ్యాటింగ్ చేయడానికి వచ్చి నీకంటే జస్ట్ 3 రన్లు మాత్రమే తక్కువ కొట్టినా. అయినా ఈ సిరీస్లో ఇంతవరకు నేను అవుటే కాలేదు. నేను గనక ఇంకా కొద్దిగా ముందు వచ్చేది ఉంటే అందరికంటే ఎక్కువ రన్స్ నేనే కొడుతుండే. సరే తమ్ముడు, కెప్టెన్గా నేను ఆడితే ఉన్నది, వైస్ కెప్టెన్గా నువ్వు ఆడితే ఉన్నది. సిరీస్ అయితే గెలిచినావు, అదే హ్యాపీ. మరి లేకపోతే ఈ సిరీస్ కూడా గెలవకపోతే ముల్లే మూట చదువుకొని పోవాల్సి వచ్చు మనం. ఏంది అయ్యారు బ్రో ఇది? ఐర్లాండ్తో ఓడిపోయిల్లు, ఇంగ్లాండ్తో ఓడిపోయిల్లు, మాతోని మాత్రం గింత దారుణంగా గెలిచిర్రు అంటే వాళ్ళకు ఒక న్యాయం మాకు ఒక న్యాయమా? వాళ్ళతో ఓడిపోయినాం కాబట్టికే మిమ్మల్ని ఇంత దారుణంగా విసికినాం రాజా. అయినా ఫస్ట్ మ్యాచ్తో పోల్చుకుంటే ఈ మ్యాచ్కి మీరు చాలా ఇంప్రూవ్ అయ్యిల్లు. ఫస్ట్ మ్యాచ్లో 13 ఓవర్ల ఆడ ఆల్అవుట్ అయిపోయిల్లు, సెకండ్ మ్యాచ్లో 18 ఓవర్ల ఆడ ఆల్అవుట్ అయ్యిల్లు. కానీ ఈ 3వ మ్యాచ్లో మాత్రం కంప్లీట్గా 20 ఓవర్లు ఆడి ఆల్అవుట్ కాకుంటున్నారు. నైస్ పర్ఫార్మెన్స్. అంతే కదా అయ్యారు బ్రో, మీ స్కోరు 200 దాటకుండా కూడా ఆపినాం. కరెక్టే, 200 కొట్టనీయలేదంటే మంచి పర్ఫార్మెన్సే ఇచ్చిల్లన్నట్టు. ఏం మాట్లాడుతున్నావు రాజా బ్రో? అసలు మనం ఆడింది ఏమన్నా ఆటనేనా? ఏదో గల్లీ క్రికెట్ టీంని ఓడించినట్టు ఓడించిల్లు మనల్ని. నువ్వేమో 20 ఓవర్లు పూర్తిగా ఆడినందుకు, వాళ్ళని 200 దాటనీయకుండా ఆపినందుకు సంతోషపడతానవా? 3 మ్యాచ్లు ఆడితే అలా 2 మ్యాచ్లల్లో ఫస్ట్ బాల్కే డక్అవుట్ అయినావు. మన మెయిన్ ప్లేయర్వి నువ్వే అట్లా ఆడి మళ్ళా మ్యాచ్లు గెలవలేదంటావేంది తమ్ముడు? నా సంగతి పక్కకు పెట్టు, కెప్టెన్గా నువ్వు చేసిందే ఉన్నది. నువ్వు కూడా 2 సార్లు బ్యాక్ టు బ్యాక్ డక్అవుట్ అయినావు. పోనీ బౌలింగ్ అన్న ఏమన్నా చక్కగా వేసినావా అంటే ప్రతి మ్యాచ్లో రన్స్ ఇచ్చినావు. కెప్టెన్వి నువ్వే చక్కగా ఆడనప్పుడు మిగిలిన మేమేం చేస్తాం? ఏం మాట్లాడతాను బెనెట్ అన్న? రజా అంకుల్కి 40 సంవత్సరాలు ఏజ్ వచ్చినా గానీ ఇంకా జింబాబ్వేని గెలిపియాలన్న తాపత్రయంతోని క్రికెట్ ఆడుతున్నాడు. యంగ్ ప్లేయర్లు మీరు గెలిపియాలి గాని అంకుల్ మీదనే మొత్తం భారం ఎత్తేట్లా? చూసి లావే, గా చిన్న పిల్లగానికి అర్థమైంది కూడా మీకు అర్థం కాలేదు. జస్ట్ నేను అట్లా ఉన్నా అంటే ఉంటా గంతే. పర్ఫార్మెన్స్ మొత్తం మీరే చేయాలి. ఏం పర్ఫార్మెన్స్ చేసినావు వైభవ్ తమ్ముడు? 3 మ్యాచ్లల్లో 151 రన్స్, ఆల్మోస్ట్ 200 స్ట్రైక్ రేటు. ఆడిన సెకండ్ సిరీస్ లోనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు గెలిచినావు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ తమ్ముడు. థ్యాంక్స్ అయ్యారన్నా. వట్టిగా పిచ్చి కొట్టుడే కాకుండా పిచ్చికి తగ్గట్టు కూడా ఆడతా అని ప్రూవ్ చేసినావు. ఫస్ట్ మ్యాచ్ లో 19 బాళ్ళకు హాఫ్ సెంచరీ కొట్టిన నువ్వే ఈ మ్యాచ్ లో 31 బాళ్ళకు హాఫ్ సెంచరీ కొట్టినావు. తొందర పడకుండా 49 బాళ్ళలో 81 రన్స్ కొట్టి మనల్ని గెలిపించినావు తమ్ముడు. అట్లుంటది మరి మనతోని. ఇష్టం ఉన్నట్టు దంచి కొట్టుడు వచ్చు, సిచ్యువేషన్ కి తగ్గట్టు వికెట్ ఆపుకొని రన్స్ కొట్టుడు వచ్చు. T20 ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 పొజిషన్ వచ్చేదాకా నన్నెవరు ఆపలేరు. అటు ఇటు చేసి నా పొజిషన్కే ఎసరు పెట్టినావు తమ్ముడు. ఏంది వైభవ్ తమ్ముడు ఇది? ఇంగ్లాండ్ మీదనేమో 13, 14, 15 మొత్తం కలిపి 40 రన్లు. కానీ మా మీదనేమో గదే 3 మ్యాచ్లకి 150 రన్లు. ఇది పద్ధతేనా తమ్ముడు? నేను చెప్పినా కదా రాజా అంకుల్, ఇంగ్లాండ్ వాళ్ళు నన్ను రన్స్ కొట్టనీయకపోవడానికి మూల్యం మీరు చెల్లించుకుంటారని. ఇక మళ్ళా మేము జింబాబ్వేతోని సిరీస్ ఆడేటప్పటికి నువ్వు ఉంటావో రిటైర్ అవుతావో తెలియదు. అందుకే నా సైడ్ నుంచి ఒక చిన్న గిఫ్ట్, ఇది పండగ చేసుకో. ఏంది పులి ఇది? మొన్ననేమో పులి 2 అడుగులు వెనకకేసేది 3వ అడుగు ముందుకేయడానికి అన్నావు. అంత పెద్ద డైలాగ్ కొట్టి 2 రన్లకు అవుట్ అయినవేంది పులి? మొత్తం 3 మ్యాచ్లు ఆడితే 11 రన్స్. గిట్ల అయితే ఎట్లా పులి? అవతల సంజు శాంసన్ ని పక్కకు పెట్టి నేను ఆడించినందుకు ఇదే నా పద్ధతి? ఏం చేద్దాం అయ్యారు బ్రో, గా ముజర్బాని నా మీద పగబట్టినట్టు 3 మ్యాచ్లలో నన్ను అవుట్ చేసిండు. ఈ సిరీస్ లో నేను వైఫల్యం కావడానికి కారణమైన ముజర్బానిని వట్టిగానే వదిలిపెట్టా. ఏం చేస్తావు షేకు? నువ్వు ఎట్లా షేక్ ఆడిస్తావో నాకు ముందే తెలుసు. అందుకే నిన్ను అవుట్ చేయడానికి పర్ఫెక్ట్ ప్లాన్ వేసుకొని వచ్చిన. నన్ను అవుట్ చేసి ఏం సాధించినావు? సిరీస్ గెలిచిర్రా? అయినా ముజర్బాని నువ్వు IPL కనబడు, నీ సంగతి చెప్తా. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం అయితే క్రికెట్ మ్యాచెస్ ఏం లేవు. సో ఇలాంటి టైంలోనే మీరు స్పూఫ్స్ ఎలా చేయాలి, ఎడిటింగ్ ఎలా చేయాలని నేర్చుకోవచ్చు. మన వీడియోస్ లాగా స్క్రిప్ట్ రాయడం, వీడియో ఎడిట్ చేయడం అండ్ పబ్లిష్ చేసి రెవెన్యూ ఎర్న్ చేసుకోవడం మీద ఒక 3 వీడియో ట్యూటోరియల్ అయితే రెడీ చేసిన. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఇన్స్టాగ్రామ్ ఐడికి మెసేజ్ చేయండి. సో మన వర్క్ ఫ్లో మొత్తం ఆ ట్యూటోరియల్స్లో ఉంటుంది. మయాంక్ తమ్ముడు, బ్యాటింగ్లో మనల్ని వైభవ్ సూర్యవంశీ ముందుండి నడిపిస్తే బౌలింగ్తోని నువ్వు గెలిపించినావు. 3 మ్యాచ్లలో 5 వికెట్లు, ఈ మ్యాచ్లో 3 వికెట్లు, కన్సిస్టెంట్ గా 140+ బౌలింగ్ చేసినావు. నైస్ కంబ్యాక్ మయాంక్ తమ్ముడు. ముఖ్యంగా వాళ్ళ మెయిన్ బ్యాట్స్మెన్ బ్రియాన్ బెనెట్ ని 3 మ్యాచ్లలో 2 సార్లు నేనే అవుట్ చేసిన. ఆ 2 సార్లు కూడా డక్అవుట్ చేసిన. కరెక్ట్ మయాంక్ తమ్ముడు. బ్రియాన్ బెనెట్ లాంటి ప్లేయర్ ని
ఎంత తొందరగా అవుట్ చేస్తే మనకంత మంచిది. ఏంది మయాంకు, నువ్వు నా వెనక పడ్డావు, 2 సార్లు డక్అవుట్ చేసినావు. ఒకవేళ నేను ఐపీఎల్లో సెలెక్ట్ అయితే అక్కడ నీ మీద పగ తీర్చుకుంటా. మంచి మంచి బ్యాట్స్మెన్లకే బాల్ అవుపడకుండా బౌలింగ్ ఎత్తా. ఇంకోసారి కలుద్దాం. అయ్యరన్నా, కనీసం ఈ లాస్ట్ మ్యాచ్లన్నా అవకాశం ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేస్తావు కావచ్చు అనుకున్నా, కానీ ఇట్లా మోసం చేస్తావని మాత్రం అస్సలు అనుకోలేదు. ఆఖరికి షెక్దేని కూడా ఆడిచ్చినావు, కానీ నన్ను మాత్రం ఆడియలేదు. అలాంటప్పుడు నన్ను ఎందుకు సెలెక్ట్ చేసిల్లన్నా? తమ్ముడు, ఎవ్రీడే ఇస్ నాట్ సండే. నిన్న మ్యాచ్ జరిగింది సండే రోజే కదన్నా. నేను అనేది అట్లా కాదు తమ్ముడు, ప్రతిరోజు మన రోజు కాదు. ఈ సిరీస్లో స్క్వాడ్లో సెలెక్ట్ అయినావు, నెక్స్ట్ సిరీస్లో ప్లేయింగ్ లెవెన్లోకి వస్తావు. మంచి మంచి ప్లేయర్లకు రెస్ట్ ఇచ్చినప్పుడే ఛాన్స్ దొరకలేదు, ఇక అందరు కంబ్యాక్ ఇచ్చినాక నాకు దొరుకుతుందా స్క్వాడ్లో ప్లేసు? అయినా ఐపీఎల్ ఆడేటప్పుడు వస్తావు కదా ప్రాప్ సిమ్రాను గెలిపియమని, అప్పుడు చెప్తా. తమ్ముడు, నిన్ను ప్లేయింగ్ లెవెన్లో తీసుకున్న ఒక్కని చేతుల్నే ఉండదువే. నెక్స్ట్ సిరీస్లో ఏదో ఒక విధంగా ఆడిత్తది, బాధపడకు. ఓకే తమ్ముళ్ళు, మనమేదో ఓడిపోయినామని బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ వరల్డ్ కప్లు గెలిచిన టీము. ఈ సిరీస్ నుండి మనం నేర్చుకొని ముందుకు పోవాలి గంతే. అట్లా కాదు రాజా బ్రో, వాళ్ళ టీంలో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, నితీష్ కుమార్ రెడ్డి లాంటి రెగ్యులర్ ప్లేయర్లు లేకుంటేనే వాళ్ళు మనల్ని ఇంత దారుణంగా ఓడిచ్చిళ్ళు. ఒకవేళ వాళ్ళు కూడా ఆడేది ఉంటే మన పరిస్థితి ఎట్లుంటుండే? ఏమున్నది బెనెట్ తమ్ముడు, ఇప్పుడు 130కి అవుట్ అయ్యేటోళ్ళం, అప్పుడు మా అంటే 100 రన్లకు అవుట్ అయ్యేటోళ్ళం కావచ్చు. 200 కొట్టే వీళ్ళు 250 కొట్టేటోళ్ళు కావచ్చు. అంతకు మించి ఏం చేస్తారు? కరెక్ట్ అన్నా, కెప్టెన్ అంటే ఆ మాత్రం ధైర్యం ఉండాలి. ఇంకో తమ్ముడు, అటు చేసి లాస్ట్ మ్యాచ్లో కొట్టినావు కదా రన్స్, 14 బాళ్ళకి 25 రన్స్. నైస్ బ్యాటింగ్ తమ్ముడు. ఏం చేద్దాం కెప్టెన్ బ్రో, మరి ఈ మ్యాచ్ లో కూడా ఆడకుంటే మళ్ళా కనబడకుండా పోవాల్సి వచ్చు. నువ్వేమో బౌలింగ్ కూడా ఇస్తలేవు. ఓకే తమ్ముళ్ళు, ఇక నెక్స్ట్ సిరీస్ 2 నెలల తర్వాత ఉన్నది. అప్పటిదాకా అందరు మంచిగా రెస్ట్ తీసుకొని ప్రాక్టీస్ చేసుకోవాలి. మళ్ళీ క్లీన్ స్వీప్ కి రెడీ కండి. సినిమా ఖతర్నాక్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. ఇక ఇప్పుడు ఎలాగో మ్యాచెస్ లేవు కాబట్టి ఏదైనా టాపిక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ఆ టాపిక్ మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. ఇక అట్లనే ఈ సిరీస్లో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే, ఇంగ్లాండ్తోని సిరీస్ తర్వాత చాలా మంది వైభవ్ సూర్యవంశిని ఎర్లీగా డెబ్యూట్ చేపించి తప్పు చేసిరు కావచ్చు అనుకున్నారు. ఐపీఎల్లో ఫ్లాట్ పిచ్ల మీద ఆడిండు, ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఆడలేడు కావచ్చు అనుకున్నారు. బట్ ఈ సిరీస్ తోని అదైతే రాంగ్ అని ప్రూవ్ చేసిండు. సో వైభవ్ సూర్యవంశిని డెబ్యూట్ చేపించి మంచి పని చేసిరు. సో సెకండ్ సిరీస్ లోనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గెలిచిండు. సో నెక్స్ట్ వరల్డ్ కప్ వచ్చే వరకు కంప్లీట్ గా రెడీ అయి ఉంటాడు. ఇంకోటి, మన మెయిన్ పేసర్స్ కి ఎవరికైనా ఇంజురీ అయినా గానీ బ్యాకప్ గా మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్ లాంటి ప్లేయర్స్ కూడా రెడీ ఉన్నారని ప్రూవ్ అయింది. తిలక్ వర్మ నెంబర్ 5 పొజిషన్ లో ఎక్సలెంట్ బ్యాటింగ్ అయితే చేసిండు. ముఖ్యంగా 3 మ్యాచ్లలో కూడా నాట్అవుట్ ఉన్నాడు. నెంబర్ 5, నెంబర్ 6 పొజిషన్ లో వచ్చే బ్యాట్స్మెన్ నాట్అవుట్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అభిషేక్ శర్మ అండ్ తిలక్ వర్మ వీళ్ళు బౌలింగ్ కూడా చేశారు కాబట్టి అది కూడా ఒక పెద్ద పాజిటివ్. సో ఇక నెక్స్ట్ శ్రీలంకతోని టెస్ట్ సిరీస్ అయితే స్టార్ట్ అవబోతుంది. అది స్టార్ట్ అయ్యే లోపు మీకు ఏదైనా టాపిక్ ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, దాని మీద వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.